welcome to my channel, and another 4 job updates are here. సో ఫస్ట్ జాబ్ అప్డేట్ ఈస్ రొనాల్డ్ అండ్ స్క్రాచ్ అండ్ ఇది అనేది అప్లికేషన్ యొక్క లింక్. ఇది క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ రోల్ వచ్చేసి ఏఐ ఇంజనీర్ అండ్ ఇది వచ్చేసి ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్. సో అప్లికేషన్కి ఎందుకు పోతే జాబ్ యొక్క డిస్క్రిప్షన్, అప్లికేషన్ యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, డిస్క్రిప్షన్, స్కిల్స్ రిక్వైర్డ్, కీ రెస్పాన్సిబిలిటీ, సెలక్షన్ ప్రొసీజర్ ఇక్కడ ఇచ్చాను. సో చెక్ చేసుకొనేసి అప్లై చేసుకోండి. అండ్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది జరుగుతుంది. ఇది అప్లికేషన్ యొక్క లింక్. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే కంపెనీ పోర్టల్కి పోతారు. సో కంపెనీ పోర్టల్లో చాలా అప్లికేషన్స్ అనేది ఉన్నాయి. సో బిగ్గెస్ట్ అప్లికేషన్ 5 ఫ్రెషర్స్కి ఉన్నాయి. అలానే ఎక్స్పీరియన్స్డ్ సైట్ చూస్తే 1 2 15 ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకు ఉన్నాయి. సో చెక్ చేసుకొనేసి అప్లై చేసుకోండి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ బికాస్ చాలా ఎక్కువ రోల్స్కి రిక్రూట్ చేస్తుంది కాబట్టి ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోండి. చాలా 5 ఫ్రెషర్స్ 15 ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు కాబట్టి చెక్ చేసుకొనేసి అప్లై చేసుకోండి. అండ్ మూవింగ్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ కూడా నేను అప్లికేషన్ యొక్క లింక్ అలానే అన్నీ ఇచ్చాను. ఫ్రెషర్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏ రోల్స్ ఉన్నాయి అని చెప్పేసి, జాబ్ యొక్క డిస్క్రిప్షన్, స్కిల్స్ ఏ కావాలి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటివి, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి మొత్తం ఇచ్చాను. సో చెక్ చేసుకొని త్వరగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మారుతి సుజుకి అనేది గ్రాడ్యుయేట్ ట్రైనీకి రిక్రూట్ చేస్తుంది. ఇది అప్లికేషన్ యొక్క లింక్. క్లిక్ చేసిన వెంటనే పోర్టల్కి పోతారు. సో పోర్టల్లో అప్లై చేసుకొని వేసేయండి. అలానే సో పోర్టల్లో ఇక్కడ చూస్తారు మీరు. అలానే బ్యాక్ సైడ్కి పోతే నా కంపెనీ యొక్క డిస్క్రిప్షన్, జాబ్ యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చాను. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ పీపుల్ ఎలిజిబుల్, ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్. దీనికి టెంటేటివ్ జాయినింగ్ డేట్ వచ్చేసి జూలై 2026 ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డిస్క్రిప్షన్, రిక్వైర్డ్ స్కిల్స్, సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఇచ్చాను. సో సెలెక్షన్ ప్రొసీజర్ కూడా చాలా 2 రౌండ్సే ఉన్నాయి. సో త్వరగా అప్లై చేసుకొనేసి జాబ్కి అటెండ్ అవ్వండి. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి